హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శ్రావణి సునీల్ వ్లాగ్స్. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీకు సింపుల్గా నువ్వుల లడ్డూలు అయితే ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. అది కూడా ఎక్కువ క్వాంటిటీలో పాకం లేకుండా ఎలా చేస్తారని మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అయితే కొంచెం రీచ్ అయితే ముందుకైతే వెళ్తుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే తెల్ల నువ్వులు అయితే తీసుకుంటున్నా. ప్యాకెట్లోవి మనకు ఇవి వచ్చేసి కేజీ ఉంటాయండి. కేజీ నువ్వులు అయితే తీసుకున్నా నేను. ఒకసారి మనం తీసుకున్నాకైతే చూసుకోవాలి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా అని. ఇక్కడ నాకైతే నువ్వులు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి చాలా. ఇప్పుడైతే వీటిని అయితే ఫ్రై చేసుకోవడానికి కొంచెం మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే పల్చగా ఉంటే మళ్ళీ మనకు నువ్వులు అయితే మాడిపోతాయి. నువ్వులు మంచిగా మనం ఫ్రై చేసుకుంటేనే లడ్డు అన్నది అయితే మనకు టేస్ట్ వస్తుంది. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే మొత్తం నువ్వులు అయితే ఒకేసారి అయితే గిన్నెలోకి అయితే తీసుకున్నా. అలా గిన్నె అయితే ఫుల్ అయిపోయింది. అట్లా ఉంటే మనకు నువ్వులు సరిగా వేగవు కదా. మళ్ళీ ఏం చేసిన అంటే 2 పార్ట్స్ అంటే సగం సగం అయితే తీసుకున్నా. ఇందులో ఆఫ్ అందులో ఆఫ్ 2 టైమ్స్ ఫ్రై చేసుకుందామని అయితే ఇక సగం సగం అయితే తీసైతే పక్కకైతే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం అయితే అవి చేసుకుంటా. ఇక ఇక్కడైతే ఫస్ట్ బ్యాచ్ అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే గ్యాస్ మీద అయితే పెట్టిన. మనం నువ్వులైనా ఎప్పుడైనా నువ్వులైనా పల్లీలైనా అక్కడే ఉండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లడ్డు అయితే టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకు తొందరగా మాడిపోతాయి, నువ్వులు అనేవి ఫ్రైగా అప్పుడు లడ్డు అన్నది అయితే మనకైతే టేస్టీగా అయితే రాదండి. ఫ్రై చేసుకోవాలి. మనకు నువ్వులు అయితే ఫ్రై అయ్యాక ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ని బట్టి తెలుసుకోవచ్చు మనకు నువ్వులు ఫ్రై అయినాయి. చిటపటం అనే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ అయితే ఇక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. అదేవిధంగా మనకైతే సెకండ్ బ్యాచ్ కూడా అయితే వేసుకొని అయితే నువ్వులను అయితే ఫ్రై చేసుకోవాలి. అంత ఎక్కువ టైం కూడా పట్టదు, మనకు తొందరగానే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇంగ్రీడియంట్స్ కూడా 3 అంటే 3నే పడతాయి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. మనకు సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే సెకండ్ బ్యాచ్ కూడా అయితే నేనైతే నువ్వులను అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నువ్వులు అయితే ఫ్రై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. బెల్లం అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకైతే తొందరగా అన్నది కరిగిపోతుంది బెల్లం. అందుకే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా, లేకపోతే తురుముకున్నా సరిపోతుంది. బెల్లం కూడా సాఫ్ట్గా ఉంది, అందుకే తొందరగానే తెగిపోతుంది. నేనైతే పక్కకు రోట్లో ఇలాచి లేసి పెట్టానండి, పొట్టు తీసి. మా పాప అయితే ఇక అవి తీసుకొని అయితే వెళ్ళింది దంచడానికి. ఎంత చెప్పినా వినలే, ఇక తీసుకొని వెళ్ళి ఇప్పుడు తీసుకొని అయితే వచ్చింది వాటిని. అసలు ఎంత మెత్తగా పౌడర్ లెక్క చేసి తీసుకొచ్చిందంటే అంత బాగా దంచింది. ఇక నాకైతే ఇక్కడ బెల్లం కూడా అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక ఈ విధంగా అయితే బెల్లం అయితే కట్ చేసుకున్నా. నేను ఇక్కడైతే కేజీ బెల్లం తీసుకున్నా అండి. ఇక్కడ కేజీ నువ్వులు తీసుకున్నా కదా, దానికి తగ్గట్టుగా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే నేను 2 సేమ్ తీసుకున్న. బెల్లం కూడా మేమందరం ఎక్కువ స్వీట్ తింటాం కాబట్టి ఇక సేమ్ తీసుకున్నా. ఒక మా హస్బెండే తినడు అంతే. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువనే తీసుకోవచ్చు. ఇక ఒక ప్లేట్లో అయితే 1 టేబుల్ స్పూన్ అట్లా నెయ్యి తీసుకొని ఇట్లా మనకైతే ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి. ప్లేట్లో మొత్తం అయితే నెయ్యి అయితే రాసుకొని అయితే ఈ పక్కకైతే పెట్టేసుకుందాం. ఈ పని అయితే ఫస్టే చేసుకొని పెట్టుకోవాలి, మనకు ఇక తర్వాత చేసుకునే అంత టైం అయితే ఉండదు. ఇప్పుడైతే కడాయి తీసుకుంటున్నా. కడాయి తీసుకొని ఒక చాయ్ గ్లాసు టీ గ్లాసు రెండు సేమే నెయ్యి అయితే తీసుకుంటున్నా అండి. నేను కేజీ నువ్వులు తీసుకున్నా కాబట్టి ఇక్కడ చాయ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నా. తక్కువ వేసుకునే వాళ్ళు 2-3 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నెయ్యి కూడా అయితే ఏం పట్టదు. నెయ్యి లైట్గా హీట్ అయ్యాకైతే ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెల్లంని అయితే వేస్తున్నా. ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు లడ్డూలు అన్నవి గట్టిగా వచ్చేస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు బెల్లం అయితే కరిగేదాకైతే చూసుకుంటూ కలుపుకోవాలి. అసలు చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి అసలు ఈ ప్రాసెస్. పాకం పట్టి చేస్తే కూడా దీనికంటే కొంచెం టైం పడుతుంది. బట్ పాకం బట్టి అందరికి చేయరాదు కదా, అట్లా చేయరాని వాళ్ళకి కూడా అయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, మనకు 3 అంటే 3 ఇంగ్రీడియంట్సే పడితే చాలా తొందరగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే బెల్లం అయితే మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే ఇలాచి పొడి అయితే వేసుకుంటున్నా. ఇక మా పాప దంచి ఇచ్చింది. ఇక అది వేసుకున్నాకైతే ఒకసారి మనమైతే అంతా కలుపుకోవాలి బెల్లంలో కలిసే విధంగా. మనకి ఇలాచీల ఫ్లేవర్ స్వీట్లో బాగుంటుంది కదా, వేస్తేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అన్నది. మనకైతే స్వీట్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులను అయితే వేసుకుంటున్నా అండి. నేను ఇప్పుడైతే కొంచెం ఆఫ్ వేసాను, ఆఫ్ మళ్ళీ తర్వాత వేస్తే ఎందుకంటే మొత్తం ఒకసారి కలపడానికి ఇబ్బంది అవుతుందని
ఫస్ట్ అయితే ఇప్పుడైతే సగం నువ్వులను అయితే వేసి వీటిని అయితే మొత్తం బెల్లంలో అయితే కలిసేలాగా అయితే కలుపుకోవాలి. మనకు గ్యాస్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా నేను. ఈ విధంగా అయితే కలుపుకున్నా కదా. మళ్ళీ ఇప్పుడైతే నువ్వులను కూడా ఇదే విధంగా వేసుకొని బెల్లంలో ఒకసారి అయితే అంతా కలుపుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి అయితే నువ్వుల లడ్డూలు ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఛానల్కి వచ్చినంత వరకైనా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియో నచ్చితే అయితే ఎవరైనా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే అయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈ విధంగా అయితే మొత్తం అయితే బెల్లంలో అయితే కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ నెయ్యి రాసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాండి. ఈ నెయ్యి రాయడం వల్ల అయితే మనకైతే ప్లేట్కి కూడా అంటుకోదు కాబట్టి తొందరగా అయితే లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాం. మనకి వాటర్ అప్లై చేయొద్దు. వాటర్ అప్లై చేస్తే ఏమవుతుంది, లడ్డూలు అయితే పాడైపోతాయి. అందుకే కొంచెం మనకు చేయి కాలుతున్నప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అయితే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. చల్లారినాక అయితే చుట్టుకోవద్దండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనకైతే లడ్డూలు అయితే చుట్టుకోవాలి. ఇక్కడ మేము చుడుతుంటే లడ్డూలు మా బాబు కూడా అడుగుతుండు నాకు కూడా ఇవ్వు అనేసి. అంతే, పిల్లలు మనం ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు కూడా ఆ పని చేస్తా అనేసి అంటూనే ఉంటారు. ఎంత వద్దు అన్నా కానీ వినరు. మా పాప కూడా అయితే చిన్న చిన్న లడ్డూలు అయితే చూడుతుంది. తన చేతిలో చూసిలా చిన్న చిన్న లడ్డూలు చూడుతుంది. తను కూడా వద్దంటే వింటలేదు. ఒక 10 ఏమో అలా చిన్న చిన్న లడ్డూలు అయితే చుట్టింది మారివి. మనకు తొందరగానే లడ్డూలు అయితే తొందరగానే చుట్టుకోవడం అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇట్లా మధ్య మధ్యలో అయితే నెయ్యి అయితే అప్లై చేసుకుంటూ లడ్డూలు అయితే చూడుతాం. ఇక్కడ మా అత్తమ్మ నేనైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే లడ్డూలు అయితే చూడుతున్నాం. కాసేపట్లోనే అయిపోయింది. మనకి ఎక్కువ టైం కూడా అయితే పట్టలేదు. మనకు లాస్ట్ వరకు కూడా యూసిల్లో ఎంత చక్కగా లడ్డూలు అయితే వస్తున్నాయో, ఎక్కడ ప్లేట్కి కూడా అంటుకోకుండా. మనం నెయ్యి కూడా వాడినాం కదా, ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసినాం కదా, తొందరగా వస్తాయి. ఇక్కడైతే ఒక ప్లేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో ప్లేట్లో కూడా అయితే పెడుతున్నాం. ఈ విధంగా అయితే ఇక లడ్డూలు అయితే చుట్టడం అయితే కంప్లీట్ అయింది. నేను ఒక 10-20 మినిట్స్ అయితే ఫ్యాన్ గాలి కింద కొంచెం పెట్టేశాను టైము. ఇక చూసిలే ఇప్పుడైతే ఇక స్టీల్ డబ్బాలకు అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మనకు లడ్డూలు ప్లేట్కి కూడా అతుకో చాలా చక్కగా అయితే వస్తాయి. నేను ఒక్కొక్కసారి పాకం బట్టి వేస్తాను, ఒక్కొక్కసారి పాకం పట్టకుండా వేస్తాను. అట్లా ఇట్లా 2 విధాలుగా వేస్తాను. పెళ్ళైన కొత్తలో నాకు కూడా లడ్డూలు ఎట్లా వచ్చినాయంటే ఇట్లా బెల్లం సాయినట్టుగా కొంచెం గట్టిగా ఇట్లా ఇట్లా అంత గట్టిగా రాయితో కొట్టేటట్టు అంత గట్టిగా అయితే వచ్చినాయి. అట్లా మనకు ఏదైనా ఒకటి చేస్తుంటే అయితే అదే వస్తుంది. ఒక 2-3 టైమ్స్ పాడైపోయినా ఇప్పుడైతే పర్ఫెక్ట్ అండి. ఇక పాకం బట్టి వేస్తాను, ఇట్లా పాకం పట్టకుండా కూడా వేస్తాను. ఇక అందుకే ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయాలని వేసిన, కేజీ నువ్వులతో అయితే వేసిన. మనకు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు. రావు అని అయితే ఏముండదు. మనకు కొంచెం నెయ్యి, బెల్లం, ఈక్వల్ క్వాంటిటీలో బెల్లమును నువ్వులు తీసుకొని కొంచెం నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. తొందరగా అయితే చేసేయచ్చు. అంత ఎక్కువ టైం కూడా పట్టదు. ఎవరైనా ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే చేయండి తక్కువ క్వాంటిటీలో. ఇప్పుడైతే ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయండి. అసలు చాలా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే పిల్లలు కూడా మనకైతే ఈజీగా తినొచ్చు, అంత సాఫ్ట్గా అయితే వచ్చినాయి. డైలీ ఒకటి తీసుకున్నా మనకి ఇది హెల్త్కి కూడా మంచిది కదా. పిల్లల స్నాక్ బాక్స్లో కూడా డైలీ అయితే ఒకటైతే పెట్టి పంపించవచ్చు. మనకు పెద్దవాళ్ళకు కూడా అయితే ఇదైతే హెల్దీ అనే చెప్పాలి. ఇవైతే మనకైతే స్టోర్ కూడా ఉంటాయి, స్టోర్ ఉండవని కూడా కాదు. ఇప్పుడైతే నేనైతే వీటిని అయితే స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక ఇదండి ఈరోజు నా నువ్వుల లడ్డూల వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే అయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. ముందు మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.